ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఆగస్టు 10, 11, 12వ తేదీల రోజు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి రేపటి రోజున మీ జీవితంలో ఏం జరగబోతోంది, ఎటువంటి పరిణామాలు మీ జీవితంలో ఊహించని విధంగా జరగబోతోంది అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. నిజంగా తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే ఈ రాశి గురించి చూసుకుంటే మీ ఆలోచన విధానం, మీ మనస్తత్వం ఇవన్నీ కూడా తెలుసుకుందాం. రేపటి రోజున గొప్ప మార్పులు తీసుకురాబోతున్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. నిజంగా అలాగే ఒక వ్యక్తి వల్ల మీరు కొన్ని నష్టాలు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ వ్యక్తి ఎవరనేది కూడా తెలుసుకోండి. అలాగే ఇటువంటి పూర్తి అంశాలను ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా రేపటి రోజున మీ జీవితం అలాగే మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు తెలియపరచడం జరగబోతోంది. కాబట్టి ఈ వీడియోను మనసు పెట్టి వినండి. ఈ రాశికి ఏంటంటే ఎప్పుడు కూడా వీరి మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ రాశిలో ఉండేటువంటి గుణగణాలు కావచ్చు, ఏమిటో తెలియదు కానండి, వీరు ఎప్పుడూ కూడా కష్టాలను ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా వీరి జాతక పరంగా చూసుకున్నట్లయితే అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అంటే అదేంటండి అదృష్టవంతులు అంటున్నారు, అంతేకాకుండా మీరు కష్టాలు ఎక్కువ అని కూడా అంటున్నారు అనే అనుమానం మీకు కలగవచ్చు. ఎందుకంటే సహజంగా మీరు కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటున్నప్పటికీ కూడా మీకున్నటువంటి ధైర్యం, మీకున్నటువంటి సంకల్పం, మీకున్నటువంటి ఆత్మవిశ్వాసం మరి ఏ రాశికి కూడా ఉండదన్నమాట. మంచి మనస్తత్వంతో ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక సాహసం, ఒక ధైర్యం, అలాగే ఒక ఆత్మవిశ్వాసం అనేది ఆటోమేటిక్గా ఏర్పడతాయండి. దానికి అదృష్టం, దురదృష్టంతో అసలు ఏమీ కూడా పని ఉండదనమాట. కాబట్టి మీకు ఇటువంటి గుణగణాలన్నీ కూడా మీలో చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే ఏ కష్టం వచ్చినా కూడా కృంగిపోరు. అలాగే ఎంత పెద్ద సంతోషం వచ్చినా కూడా మితిమీరినటువంటి ఆనందానికి గురి కారు. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో, అలాగే చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటికి ఈ రోజున కూడా సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారిగా ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఎంతో సంపాదించాలి, అలాగే కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి, నేను కూడా వారిని సంతోషంగా ఉంచాలి, కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని చెప్పి మీ సంతోషాలను కూడా పక్కన పెట్టేసుకొని మరి కుటుంబం సంతోషం కోసం మీరు చెయ్యనటువంటి కష్టం అనేది ఇప్పటి వరకైతే లేదు. అయితే మీరు కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. నీతి, నిజాయితీ, ధర్మం మీ నరనరాల్లో జీర్ణించుకుపోతాయి అన్నమాట. అలా ఈ రాశి వారు ఎంతో అదృష్టవంతులు. నిజంగా ఇంతకు మించి అంటే గొప్ప గుణగణాలు ఉండటం అంటే అదృష్టమే కదండి. కాబట్టి మీకు చిన్న వయసు నుండే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి సమస్యను కూడా మీరు చూసి ఆ సమస్య చివరి వరకు వెళ్ళిన వారు. కాబట్టి మీకేంటంటే మంచి చెడులు అనే విషయాలు బాగా తెలుసు. అలాగే ఏదైనా ఊరికే రాదు, ఊరికే వచ్చిన దాన్ని కూడా మేము అనుభవించమని చెప్పేసి చాలా దృఢంగా చెప్తూ ఉంటారు. మీ కర్తవ్యం అంటే ఏదైనా ఒక కర్తవ్య దీక్షలో ఉన్నారనుకోండి, దానికి ఎవరైనా కానీ ఆటంకం కలిగించినా, లేదంటే ఎవరైనా చెడు పనులు చేస్తున్నా కానీ మీకు పెద్దగా నచ్చదన్నమాట. ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడేస్తారు, స్ట్రైట్గా అడిగేస్తారు. ఇది తప్పు అని చెప్పి సమాజంలో మీకు ఏదైనా మున్ముందు రోజుల్లో ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి కూడా ఆలోచించకుండా మీకు ఎంత పెద్ద వాళ్ళైనా కానీ వారితో సమానంగా ఇది తప్పు అంటే తప్పు అని చెప్పి నలుగురిలో కూడా చెప్పేస్తారు. ఇలా మీరు చాలా ధైర్యంగా ఉంటారండి. మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు చాలా హుందాగా ఉంటారు. స్త్రీలు కూడా చాలా చక్కగా లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా ఉంటారన్నమాట.
అలాగే ఎదుటి వ్యక్తులు కూడా వీరిని చూస్తే వీరితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటారు, స్పెషల్ యాటిట్యూడ్ అన్నమాట. ఇక స్నేహపూర్వకంగా మాట్లాడాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు. అయితే మీ మీద ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలతో కొంతమంది స్నేహం చేయాలని చెప్పి స్నేహం ముసుగుతో మీతో ఆడుకుంటూ ఉంటారు. అలాగే ఒక ప్రేమతో అంటే మీకు దగ్గర అవ్వడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు. అంటే స్ట్రైట్గా వచ్చి మిమ్మల్ని ఢీ కొట్టేటువంటి ధైర్యం లేక కొంతమంది వ్యక్తులు ఏంటంటే పిరికి పందల్లాగా మీకు దగ్గర అయ్యేటువంటి అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకొని మిమ్మల్ని మీ నెత్తి మీదికి ఎక్కి కూర్చొని అలుసుగా మిమ్మల్ని చేయడానికి, నలుగురిలోనూ నవ్వులపాలు చేయడానికి, మీకున్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి చాలా రకాల వ్యక్తులు ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు. ఆ వ్యక్తులు కూడా ఎవరనేది మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మనం అందరినీ కూడా బయట చూస్తూ ఉంటాం. ఇంట్లోకి వచ్చేసి ఫలానా ఇలా జరిగింది, ఇది పరిస్థితి ఇది అని చెప్పేసి మనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మన కుటుంబ సభ్యులే కదా అని మన బంధువులే కదా అని చెప్పి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాం. అక్కడే మనం తప్పటడుగు వేస్తూ ఉంటామండి. ఎందుకంటే మన బంధువుల్లో ఇంచుమించు మన ఇంట్లో వాళ్ళే మనకు తెలియకుండా మన వెనకాల వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు అనే మాట ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది. కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పకుండా మీరు ఒక కుటుంబం అంటే ఒక కుటుంబ వ్యవస్థకు మచ్చకు తీసుకొచ్చే వాళ్ళు మన ఇంట్లోని దాగి ఉన్నారని చెప్పి ప్రతి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి రోజులు అలా ఉన్నాయన్నమాట. ఇంట్లో అన్ననే కదా బాగుపడతాడు అని చెప్పి తమ్ముడు అనుకోడు, తమ్ముడే కదా బాగుపడుతున్నాడు అని చెప్పి అన్న అనుకోడు. ఇలా ఒకరి మీద ఒకరికి విపరీతమైనటువంటి ద్వేషాలు సోదర సోదరీమణులే కావచ్చు, ఇలా ఎవరైనా కావచ్చండి. ఒక సంపాదన, ఒక ధనం, ఒక పరపతి, ఒక అధికారం, ఇటువంటివన్నీ కూడా ఒక మనిషికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తికి ఏంటంటే కుళ్ళు కుతంత్రాలు, ద్వేషం ఇటువంటివన్నీ కూడా ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి ఇలా అందరూ కాదండి, కొంతమందిలో ఇటువంటి భావనలు ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండండి. ఆ వ్యక్తులు ఏంటి, వారి మనసత్వం ఏంటి, ఇన్ని రోజుల నుండి మా వెనకాల ఇంత కుట్ర పన్నుతున్నారా అనే విషయాలను రేపటి రోజున మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు. అలాగే చాలా బాధపడతారు కూడా. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులన మేము మేము ఇన్ని రోజులు తల మీద పెట్టుకున్నాం, ఇటువంటి వ్యక్తులన మేము ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకున్నాం, మా ఇంట్లో మా రక్త సంబంధమేనా ఇంతగా మమ్మల్ని మోసం చేస్తుంది అని చెప్పేసి ఒక రకమైనటువంటి భావన మీలో కలుగుతుంది. మీలో మీరే బాధపడేటువంటి సందర్భం అవుతుందన్నమాట. అలాగే నూతనమైనటువంటి ఒక వ్యక్తి రాక మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతోంది. ఆ వ్యక్తి యొక్క కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజున మీకు ప్రారంభం కావడం చూస్తారు. అంటే అనుకున్నవన్నీ కూడా ప్రతి మనిషికి అవి పనికి రావు. ప్రతి ఒక్క సహాయ సహకారాలు కూడా పనికి రావు అని కూడా చెప్పుకోవచ్చు. వారి యొక్క సహాయ సహకారాలు బాగా నచ్చుతాయి. అంటే వారు చేసేటువంటి పని కావచ్చు, వారు ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు, ఇలా అన్నీ కూడా మీకు చాలా చక్కగా నచ్చుతాయి. మీరు చేసేటువంటి పనిలో వారి మాట తీరు కానీ, వారి యొక్క మాట సహాయం కానీ మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారికి కూడా చాలా అనూహ్యమైనటువంటి పెనుమార్పులు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క పనితీరు మీ పై అధికారుల నుంచి ఇంప్రెషన్కి ఇలాంటివి జరగడం అన్నమాట జరుగుతూ ఉంటాయి. చాలా రోజుల నుండి మీరు ఎక్కువగా కష్టపడుతూ మీ యొక్క కార్యదీక్షతో ఒక నలుగురిని కూడా ఎవరికి తెలియని విధంగా మీ కష్టాన్ని ఎవరు గుర్తించలేరు అని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో, ఒక ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే ఏదైనా ఒక కష్టం చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, ఇలా మీ యొక్క కష్టాన్ని ఎవరు కూడా గుర్తించలేదని చెప్పి బాధపడుతుంటే మాత్రం అసలు బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీ కష్టాన్ని తప్పకుండా గుర్తించేటటువంటి గౌరవప్రదమైనటువంటి హుందాగా రేపటి రోజున మీ జీవితంలో ఒక సరికొత్తమైనటువంటి జీవితం అనేది మొదలవబోతుందని చెప్పుకోవచ్చు. ఇలా ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి రేపటి రోజున నాంది పలకబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున ఎక్కువగా మీరు కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబాన్ని చాలా చక్కగా, ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు. అలాగే అవసరమైతే మీరు చేస్తున్నటువంటి పనిని సైతం కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి మీరు ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. జీవిత భాగస్వామి తరపు నుండి మీరు అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటారు. అంతేకాకుండా మీరు ఆగస్టు 10, 11, 12వ తేదీన దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, అంతేకాకుండా వారి యొక్క స్తోత్రాలను పఠించడం ద్వారా, అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం, అలాగే అమ్మవారికి తీపిని నైవేద్యంగా పెట్టుకోవడం, ఇలాంటి సంకల్పం చేసుకోవడం మీ జీవితంలో ఇది మీకు చాలా పెనుమార్పులను తీసుకువస్తుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు అంతా మంచి జరగాలని కోరుకోవాలి అని మీరు కోరుకుంటున్నట్టయితే కనుక మీరు ఇవన్నీ కూడా స్తోత్రాలు పఠించడం ఇలాంటివంతా మంచి విధంగా మీరు చూసుకున్నారనుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో ద్వారా మీకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ని
ఖచ్చితంగా కన్య రాశి వారికి షేర్ చేస్తారని అనుకుంటున్నాం. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని వేరే వారికి షేర్ చేయండి, ఖచ్చితంగా కన్య రాశి వారికి అని చెప్పొచ్చు. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.